తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జనవరి 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి. వైష్ణవాలయాల్లో ఎంత చక్కగా వేడుక జరుగుతుందో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని మనం దర్శించుకుంటాం. అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి? ఎందుకు ఉత్తర ద్వారం గుండానే ఆ రోజున ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటాం? ఆ రోజు ఎటువంటి నియమాలు మనం పాటించాలి? ఆ రోజున స్వామిని దర్శించుకోవడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటనేది చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఉంది. తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారు నృసింహ ఉపాసకులు. అలాగే ప్రత్యేకించి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అనే ఒకటి స్థాపించి అక్కడ తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సాలగ్రామం, నరసింహస్వామి వారి సాలగ్రామానికి పూజలు చేస్తూ ఉన్నారు. కేవలం వారి ఇంటికే పరిమితం కాకుండా ప్రజలందరికీ కూడా అనుగ్రహం కలగాలన్న ఉద్దేశంతో ఆశ్రమంలో మనం ఆ సాలగ్రామాన్ని వీక్షించేందుకు వీలుగా, దర్శనం చేసుకునేందుకు వీలుగా ఉంచారు. చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని దివ్య అనుభూతి పొందిన వాళ్ళు, స్వామివారి అనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారండి. అయితే విశేషంగా ఇక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశి రోజు. వాటి గురించి వివరాలు తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమో నరసింహ. ఎలా ఉన్నారు? స్వామివారి అనుగ్రహంతో బాగున్నాం. జనవరి 10 వైకుంఠ ఏకాదశి. అసలు ఎంత బాగా జరుగుతాయండి. అన్ని ఆలయాల్లో చూస్తూనే ఉంటాము. ప్రధానంగా ఉన్నవి కొన్ని ఉన్నాయి మనకి. అలాగే ప్రత్యేకించి చెప్పుకునేవంటే శ్రీరంగం. వైకుంఠ ఏకాదశికి అత్యద్భుతమైన క్షేత్రం శ్రీరంగం, తిరుమల, భద్రాచలం, అంటే కాంచీపురం, ఇలా విశేషమైనటువంటి క్షేత్రాలు, అహోబిలం, ఇవన్నీ కూడా. అవును. అంటే ఈ వైష్ణవ స్వామి దీనికి సంబంధించిందిగా ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేటువంటిది మనకు వస్తుందం. అవును. ఈ యొక్క ఏకాదశి అనేటువంటిది శ్రీ వైష్ణవ క్షేత్రాలలో, అంటే ఆనాడు శ్రీ వైష్ణవ క్షేత్రాలు అనేటువంటి దానికంటే ప్రతి ఇంట్లో కూడా, అంటే భారతదేశంలో చాలా మంది వైకుంఠ ఏకాదశిని అంటే ఆనాడు చేసేటువంటి చిన్న పుణ్యమైనా కూడా మనకు చాలా అద్భుతమైనటువంటిది ఇస్తుంది అని మనకు బాగా భావన ఎక్కువ ఉంటుంది. అందుకని మనం వైకుంఠ ఏకాదశి నాడు అంటే ఏం చేసినా ఏం చేయకపోయినా ఆనాడైనా మనం పవిత్రంగా ఉండాలి అనేటువంటి వాళ్ళ సంఖ్య గతంలో ఉండేది, ఇప్పుడు దాని యొక్క సంఖ్య చాలా అద్భుతంగా పెరుగుతుంది. అది వైకుంఠ ఏకాదశి మహత్యం అనేటువంటిది చాలా ఉంది, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది ఆ రోజున. అంటే ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం ఆ రోజు మనం చూస్తాం కదా గురువు గారు. ఎందుకంటే మిగతా రోజుల్లో ఏ ద్వారం గుండా వెళ్ళాలి, తూర్పు ద్వారం అయినా లేకపోతే దక్షిణ ద్వారం అయినా ఏదో ఒకటి దాని నుంచి వెళ్తూ ఉంటారు. ఏదైతే నియమంగా పెట్టారో ఆ ఆలయానికి ఏవైతే ఉన్నాయో, ఎన్ని ద్వారాలు ఉన్నా ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనమే చేసుకుంటారు ఆ రోజున, చెయ్యాలి అని అంటారు. ఎందుకు విశిష్టత? వైకుంఠానికి వెళ్ళే వాడికి ఉత్తర ద్వారం లోపలికి వెళ్తే వైకుంఠానికి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా మనకు చాలా మంది చెప్తారమ్మా. మనకు తమిళనాడు చాలా క్షేత్రాల్లో దక్షిణాయనం, ఉత్తరాయణం ఈ రెండు ఉన్నప్పుడు రెండు ఆలయంలో కూడా అక్కడ కొన్ని క్షేత్రాల్లో దక్షిణాయన కాలం అంతా కూడా దక్షిణంలో ఉండేటువంటి ద్వారాన్ని ఓపెన్ చేసి అక్కడ దాంట్లో నుంచి దర్శనం చేయిస్తారు. కొన్ని క్షేత్రాల్లో ఉత్తరాయణం రాగానే ఆ ఉత్తరానికి సంబంధించినటువంటి దారం తీసి చేయించడం అనేటువంటిది కొన్ని ఉంటుంది ఈ సంక్రమణాలకు సంబంధించి. అలాగా అంటే ఉత్తర ద్వారంలో ఎవరైతే స్వామిని దర్శించుకుంటారు, స్వామివారి సన్నిధిలోకి అంటే ఉత్తర ద్వారం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటిది ఒక పద్ధతి, స్వామియే ఉత్తర ద్వారంలో వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చేటువంటిది ఇంకొక పద్ధతి. ఆ ఉత్తర ద్వారంలో ఎప్పుడైతే మనం దర్శనం చేసుకుంటామో విష్ణువుని, మోక్షం వస్తుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. వైకుంఠ ఏకాదశి మనం ముక్కోటి ఏకాదశి అంటారు. ఎందుకు ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశులు చేస్తే కలిగేటువంటి పుణ్యం. వైకుంఠ ఏకాదశి నాడు మనం చేసేటువంటి విష్ణు ఆరాధన, వైకుంఠ ద్వారంలో స్వామివారి దర్శనం, తులసి పూజ, ఉపవాసం, ఇవన్నీ చేస్తే ఆ యొక్క 3 కోట్ల ఏకాదశి ఫలితాన్ని మనకు ఇస్తుంది అని చెప్తారు. దానికే ముక్కోటి ఏకాదశి అని. 33 కోట్ల మంది దేవతలు కూడా ఆనాడు వైకుంఠంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఉత్తర ద్వారంలో అని చెప్పి దీన్ని ముక్కోటి ఏకాదశి అని. కొంతమంది ఏం చెప్తారంటే పెద్దలు, 33 కోట్ల మంది దేవతలతోటి కలిసి మనకు భూలోకానికి వచ్చి భగవంతుడు మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్తారు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని. ఎవరైనా కానీ ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేస్తే, అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి వ్రతాన్ని చేస్తే, వ్రతం అంటే దానికి ఏదో సపరేట్ గా పూజా విధానాన్ని కాదు, విష్ణు ఆరాధన చేయడమే వ్రతం. ఫస్ట్ విష్ణు ఆరాధన అంటే ఉపవాసం, భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఏకాదశి అంటే భగవత్ సంకీర్తన అనేటువంటిది చేయడం, భగవంతుడి నామాన్ని స్మరణ చేసుకోవడం, విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, తులసి ఆరాధన చేయడం, భగవంతుడికి ఏదైనా విశేషమైనటువంటి ప్రసాదాన్ని నివేదన చేయడం, ఇవన్నీ కూడా మనం ఆరాధన వ్రతంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా వైకుంఠ ఏకాదశి నాడు చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తారు. శ్రీరంగం,
తిరుమల, అహోబిలం, భద్రాచలం, కాంచీపురం ఇలాంటి విశేషమైనటువంటి క్షేత్రాల్లో భగవంతుడు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. మన భద్రాచలంలో స్వామి అత్యంత అద్భుతంగా రామచంద్రమూర్తి వైకుంఠ ద్వారంలో గరుడ వాహనం పైన మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా మనం కల్పవృక్ష నారసింహ స్వామివారి శాలగ్రామ దివ్య సన్నిధిలో స్వామివారు ఉత్తర ద్వారంలోనే ఇక్కడ భక్తుల్ని అనుగ్రహిస్తారు. ఆ రోజు ఇక్కడ జరిగేటువంటి విశేషాల్లో ఒకటి ఏంటంటే, సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామి వారు 750 సంవత్సరాల క్రితం ఏదైతే కల్పవృక్ష నారసింహ శాలగ్రామాన్ని ఇచ్చారో ఆ శాలగ్రామానికి దక్షిణావృత పాంచజన్యము అనేటువంటి మహాశంఖం చేత అభిషేకం చేసి, ఈ యొక్క దక్షిణావృత పాంచజన్యము అనేటువంటి మహాశంఖంతో అభిషేకం చేసి, ఇదే పాంచజన్యము అనేటువంటి శంఖంతో సంవత్సరంలో ఒకరోజు మాత్రమే తీర్థం ఇస్తాం. దక్షిణావృత పాంచజన్యంతో వైకుంఠ ఏకాదశి రోజు వచ్చేటువంటి భక్తులకు ఈ యొక్క తీర్థాన్ని అందించడం జరుగుతుంది. వారి యొక్క తీర్థం తీసుకోవడం కోసం. విశేషం ఏంటండి? ఎందుకు ఈ తీర్థం? మనం సాధారణంగా సామెత ఉంటుంది, శంఖంలో పోస్తేనే తీర్థం అని ఇప్పుడు చెప్తుంటారు. అంటే శంఖంలో ఉండేటువంటి తీర్థం తీసుకుంటే శరీరంలో ఉండేటువంటి ఆది వ్యాధుల ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. ఒకటి ఫస్ట్. రెండవది, ఎలాంటి గ్రహ ప్రభావాలు ఉన్నా కూడా తగ్గిపోతుంది. విష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు. మనం పాంచజన్యము స్వామి వారి యొక్క చేతిలో ఉంటుంది పాంచజన్యం. అలాగా ఈ యొక్క పాంచజన్య దర్శనం అనేటువంటిది కూడా చాలా విశేషం అమ్మా. ఆనాడు స్వామివారికి దీంతో ప్రతినిత్యం కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుందమ్మా. ఇదే శంఖంతో మనం ఆనాడు భక్తులకు తీర్థం ఇస్తారు. ఇది సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క రోజు, కేవలం వైకుంఠ ఏకాదశి రోజే 32 నృసింహ శాలగ్రామాలకు కల్పవృక్ష నరసింహ స్వామి వారికి అభిషేకం చేసి, ఆ అభిషేక జలం ఏదైతే ఉందో ఆ జలాన్ని ఆనాడు భక్తులకు తీర్థం ఇస్తారమ్మా. ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం, పాంచజన్య తీర్థం ఇక్కడ చాలా విశేషం. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా, భద్రాచలం రామచంద్రమూర్తి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఈ తీర్థం కోసం వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. చాలా విశేషమైంది. అయితే కొంతమంది అంటే దేవాలయానికి వెళ్ళడం అనేది నియమంగా పెట్టుకుంటారండి, ఉత్తర ద్వారం కూడా దర్శనం చేసుకుంటారు. అయితే కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఆ రోజున ఏం చేయాలి? ఏమన్నా నియమం అంటూ ఉంటుందా ముక్కోటి ఏకాదశి రోజు? చెప్పండి. అంటే సాధారణంగా ఉత్తర ద్వారాన్ని దర్శించుకోవడానికే మొదటి ప్రాముఖ్యత. అసలు వెళ్ళలేదు అనుకునేటప్పుడు ఇంట్లో ఉండి విష్ణు ఆరాధన చేసుకోవడం, నియమంగా ఉండడం. అంటే ఆనాడు భోజనం అనేటువంటిది కాకుండా ఏదైనా అల్పాహారం, శరీరం ఇబ్బంది పడకుండా ఏదైనా అల్పాహారం తీసుకొని విష్ణు సహస్రనామం పరం, ఒకవేళ అది కూడా మేము చదవలేము, కనీసం వినేటువంటి ప్రయత్నం చేయాలి. లేదా నారాయణ మహామంత్రాన్ని మనం పారాయణం చేసుకోవాలి, అది కూడా చేసుకోలేము. విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం ఉంటుంది, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పల్యం రామనామ వరానని. ఈ యొక్క శ్లోకాన్నైనా కనీసం 3 సార్లు చదువుకుంటే విష్ణు సహస్రనామాన్ని చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఆ పరమేశ్వరుడే చెప్పి ఉన్నాడు. ఆ శ్లోకాన్ని మనం పారాయణం చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఆ రోజు ఇది ఒకటి నియమంగా పెట్టుకోవాలి. ఉదయం చాలా మంది ఉదయమే వెళ్ళి దర్శనం చేసి తెల్లవారుజామునే ఉంటుంది దర్శనం. అవును, కానీ ఆ రోజంతా చేసుకుంటారు కదా చాలా మంది. అంటే ఆ ఉత్తర ద్వారంలోనే వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆ రోజు రాత్రి దాకా ఉంటుంది. మనకు తిరుమల అలాంటి క్షేత్రాల్లో ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది భక్తులు పెరిగి అదే రోజు దర్శనం అంటే ఇబ్బంది అవుతుందని కాబట్టి 10 రోజుల కాలం పాటు ఉత్తర ద్వారాన్ని తెలిసి మనందరినీ కూడా అనుగ్రహిస్తుండే స్వామివారు. అంటే ఒక రోజులో అంతమంది రాలేరు కాబట్టి లక్షలాది మందిని అనుగ్రహించాలి అని స్వామి అలా ఇచ్చారు అనుగ్రహం. అక్కడ మాత్రమే 10 రోజులు జరుగుతుంది. అన్ని రోజులు అన్ని క్షేత్రాల్లో ఒకే ఒక రోజు అమ్మ. మీరు అహోబిల క్షేత్రానికి వెళ్తే ఎగువ అహోబిలం అంటే శ్రీరంగం అనేటువంటిది కలియుగ వైకుంఠం, కలియుగ వైకుంఠం తిరుమల, నిత్య వైకుంఠం అనేటువంటిది భూలోక వైకుంఠం అనేటువంటిది శ్రీరంగం. అహోబిల క్షేత్రాన్ని నిత్య వైకుంఠం అని పిలుస్తారమ్మా. అహోబిల క్షేత్రంలో ఎగువ అహోబిలం, అహోబిల నరసింహస్వామి వారి గుహలో ఉండేటువంటి భగవంతుడు 365 రోజులు ఉత్తర ద్వారంలోనే దర్శనమిస్తారు. మనం వెళ్ళేటువంటి అహోబిల క్షేత్రంలో ఎగువ అహోబిలం, అహోబిల నరసింహస్వామి వారు 365 రోజులు ఉత్తర ద్వారంలోనే దర్శనం ఉంటుంది అక్కడ. చాలా అత్యద్భుతంగా అది నిత్య వైకుంఠం అని పెద్దలు పిలుస్తారు దాన్ని. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం అది కూడా. ఈ విధంగా ఆ రోజున అందరూ చేయొచ్చు, వయసుతో సంబంధం లేకుండా కుదిరినట్టుగా మీరు చెప్పినటువంటి ఆ మహామంత్రాలు, ఆ శ్లోకాలు పఠించుకుంటే చాలు కదా. అవునమ్మా. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.